This is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about what is meant by swap contracts. Okay, what are its importance? We can discuss in a deep manner. Before going to discuss this video, till now who have not yet subscribed my channel, please subscribe my channel in order to get more updates and also share to your friends. Due to sharing, your friends may also get benefited. Okay, swap market is also one of the type of financial derivatives or basic financial derivatives. Okay, in previous video we have also explained regarding the forward contracts, future contracts and also option contracts. My dear student friends, watch that friend that videos also. Okay, ఇక్కడ స్వాప్ కాంట్రాక్ట్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో అగ్రిమెంట్. ఇది కూడా ఒక అగ్రిమెంట్. ఎవరి మధ్య అగ్రిమెంట్ అంటే బిట్వీన్ టూ ఆర్ మోర్ పార్టీస్. ఇక్కడ ఈ అగ్రిమెంట్లో ఏం చేసేసుకుంటున్నారు అంటే ఫ్యూచర్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. ఏం చేసేసుకుంటున్నారు? ఫ్యూచర్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అనమాట. స్వాప్స్ ఆర్ ప్రైవేట్ అగ్రిమెంట్స్. ఏం టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇది ఒక ప్రైవేట్ అగ్రిమెంట్స్. ఎవరి మధ్య అగ్రిమెంట్స్ ఇది? ఇక్కడ చూడండి, స్వాప్ అనేది ఒక అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో వీళ్ళు ఏం చేసుకుంటున్నారంటే ఎక్స్చేంజ్ చేసేసుకుంటున్నారు. ఏం ఎక్స్చేంజ్ చేసేసుకుంటున్నారు? ఫ్యూచర్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. అది క్యాష్ ఇన్ఫ్లోస్ కావచ్చు, క్యాష్ అవుట్ఫ్లోస్ కావచ్చు. ఇంకా స్వాప్ అనేది ఏ టైప్ ఆఫ్ అగ్రిమెంటు? ఇది ఒక ప్రైవేట్ అగ్రిమెంట్. ఎవరి మధ్య అగ్రిమెంట్ ఇది? ఒక టూ కంపెనీస్ మధ్య. ఈ అగ్రిమెంట్లో వీళ్ళు ఏం చేసేసుకుంటున్నారు? క్యాష్ ఫ్లోస్ని ఎక్స్చేంజ్ చేసేసుకుంటున్నారు ఇన్ ది ఫ్యూచర్. అది కూడా ఏ రూపంలో? ఒక ముందుగానే ఒక ప్రీ అరేంజ్డ్ ఫార్ములా ప్రకారము క్యాష్ ఫ్లోస్ని ఒక వ్యక్తి నుంచి ఇంకో మరొకరు వ్యక్తి ఆ అగ్రిమెంట్లో ఎక్స్చేంజ్ చేసేసుకుంటున్నారు. స్వాప్స్ అనేది ఎవరు అరేంజ్ చేస్తారంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా మీకు స్వాప్ కాంట్రాక్ట్స్ అంటే ఏమని ప్రాపర్గా అర్థమవుతుంది. లెట్ us కన్సిడర్ ఏ బారోవర్. ఒక బారోవర్ ఉన్నాడు అనమాట. వాడు ఏం చేసినాడు? ఒక లోన్ అనేది తీసుకున్నాడు. ఒక లోన్ అనేది తీసేసుకున్నాడు. ఏ రూపంలో? ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రూపంలో ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పినాను కదా, స్వాప్స్ అనేది ఎవరు అరేంజ్ చేస్తారంట? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవాళ్ళు అరేంజ్ చేస్తారు. ఇక్కడ బారోవరు ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక లోన్ తీసేసుకున్నాడు. అది ఏ రూపంలో అంటే ఫిక్స్డ్ రూపంలో ఉందన్నమాట. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. లోన్ తీసేసుకున్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ anticipated that interest rates are likely to decline in the future, the borrower would suffer loss and he has to continue to pay interest at higher fixed rate. Thus fluctuations in interest rate would expose borrower to రిస్క్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఏమంటే ఇప్పుడు వాడు ఏం గెస్ చేస్తున్నాడు? ఒక యాంటిసిపేట్ చేస్తున్నాడు అనమాట. అంటే ఒక స్పెక్యులేషన్ చేస్తున్నాడు, అజంప్షన్ చేసుకుంటున్నాడు అనమాట. ఏమని అజంప్షన్ చేసుకుంటున్నాడంటే ఆ యొక్క వ్యక్తి ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కనుక ఉంటే, అదే ఒక ఫిక్స్డ్ రేట్ కనుక ఫ్యూచర్లో ఒకవేళ తగ్గిపోయిందంటే బారోవర్కి లాసెస్ వస్తాయి అంట. ఎందుకు? ఏ రూపంలో లాసెస్ వస్తాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం చేయాలంట? కంటిన్యూస్గా ఒకవేళ వాడు యాంటిసిపేట్ చేసుకున్నట్టు, అజంప్షన్ చేసుకున్నట్టు ఒకవేళ తన యొక్క ఇంట్రెస్ట్ రేటు ఫ్యూచర్లో పడిపోయినట్టయితే వాడు ఏం చేయాలంట? బారోవరు లాస్ అవుతాడంట. ఏ రూపంలో లాస్ అవుతాడు అంటే, ఎందుకు వాళ్ళ లాస్ అవుతాడంటే వాడు కంటిన్యూస్గా ఇంట్రెస్ట్ రేటు హయ్యర్ రేట్లో పే చేస్తూనే ఉండాలి. ఎవరికి పే చేస్తూనే ఉంటాడు? ఆ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి. ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో తీసుకున్నాడు వాడు? ఐడిబిఐలో తీసుకుండొచ్చు, ఐఎఫ్సిఐలో కూడా తీసుకుండొచ్చు. ఓకే, ఇక్కడ వాడు ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్లో పడిపోవడం వలన వీడు ఏం చేస్తున్నాడు? కంటిన్యూస్గా పే చేయడం వలన వాడికి లాసెస్ అనేది సఫర్ అయినాయి బారోవర్కి. ఓకే, ఇది ఎందుకు ఇలా వాడికి లాసెస్ అయినాయంటే కారణం ఏమి? దస్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్ వుడ్ ఎక్స్పోజ్ బారోవర్ టు రిస్క్. అంటే అవునా కదా, ఇలాంటి ఫ్లక్చువేషన్స్ ఎందువలన అవుతుంది? మన యొక్క స్టాక్ మార్కెట్ టెంపరీ మార్కెట్ కదా. అలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయో ఎప్పుడు డిక్రీజ్ అవుతాయో తెలీదు. ఆ యొక్క మార్కెట్ ఫ్యాక్టర్స్ని బట్టి, ఆ డిమాండ్ని బట్టి, ఆ సప్లైని బట్టి ఏమవుతూ ఉంటుంది?
ఇంక్రీజు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఒకరికి లాభం రావచ్చు, ఇంకొకరికి నష్టం రావడం అనేది సహజ సిద్ధము. కాకపోతే డెరివేటివ్స్ కాంట్రాక్ట్ యూస్ చేసుకోవడం వలన కొంతవరకు రిస్క్ అనేది ఆ యొక్క ఇన్వెస్టర్కి తగ్గించుకోవచ్చు. ఓకే, దిస్ కెన్ బి అచీవ్డ్ త్రూ స్వాప్ అగ్రిమెంట్ విత్ ది థర్డ్ పార్టీ. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉంది. వాడు ఆ యొక్క రిస్క్ అనేది ఏర్పడింది. నెక్స్ట్, ది బారోవర్ ఇన్ ది అబోవ్ కేస్ కెన్ హెడ్జ్ హిస్ రిస్క్ బై కన్వర్టింగ్ ద లోన్ అట్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, డెరివేటివ్స్ అంటేనే ఏమి, ఇప్పుడు నాకు ఇక్కడ యూఎస్కి పే చేయాలంటే యాజ్ ఇండియన్గా నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క వాల్యూ ఆఫ్ కరెన్సీ హైగా ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో డెరివేటివ్స్ కాంట్రాక్ట్ అంటే ఏమి, డెరివేటివ్స్ కాంట్రాక్ట్ హెల్ప్ చేసుకొని నేను ఏం చేసుకోవచ్చు, రిస్క్ని ఏం చేయొచ్చు, నేను దాదాపు హెడ్జ్ చేసుకోవచ్చు, అంటే రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు. అవునా కదా? అలాంటి సిచ్యువేషన్స్లో నేను సెటిల్మెంట్ చేయాలి కదా యూఎస్కి. అలాంటి సిచ్యువేషన్స్లో యూఎస్ కరెన్సీని పే చేయాలంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్గా ఉంది. అప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా మారింది. అప్పుడు నేను ఏం చేసుకున్నానంటే ఒక థర్డ్ పార్టీని ద్వారా హెల్ప్ అనేది తీసుకున్నాను. ఒక థర్డ్ పార్టీ హెల్ప్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 3 పార్టీస్ ఉన్నారు. ఒకటి ఇండియా, ఇంకోటి యూఎస్, ఇంకోటి రష్యా. నేను యూఎస్ని పే చేయాలంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి సిచ్యువేషన్ నేను ఎవరితో అగ్రిమెంట్ పెట్టుకున్నానంటే రష్యాతో అగ్రిమెంట్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకే, వేర్ ద బారోవర్ అగ్రీస్ టు పే ఇంట్రెస్ట్ రేట్ అట్ ఫ్లోటింగ్ రేట్ టు ది థర్డ్ పార్టీ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ది ఇంట్రెస్ట్ అట్ ఫిక్స్డ్ రేట్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ. ఇక్కడ వీడు ఆ థర్డ్ పార్టీ ద్వారా హెల్ప్ తీసుకోవడం వలన వాడికి ఎలాంటి ఛాన్స్ వచ్చింది, ఫ్లోటింగ్ రేట్లో పే చేయడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఫిక్స్డ్ అంటే ఏమి, ఎప్పుడు ఎన్ని రోజులపైన ఆ యొక్క మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు ఫిక్స్డ్గా కంటిన్యూ అవుతా ఉంటే వాడికి బారోవర్కి లాసెస్ వచ్చింది కదా. అందుకని వీడు ఏం చేసుకున్నాడంటే ఒక బారోవర్ ముందుగానే ఒక థర్డ్ పార్టీతో ఒక అగ్రిమెంట్ పెట్టుకొని అక్కడ ఏం నిర్ణయించుకున్నాడంటే పే ఇంట్రెస్ట్ రేట్ అట్ ఫ్లోటింగ్ రేట్ through third party in exchange rate in interest of at fixed rate to be received from the third party. The interest received at fixed rate from the third party will able to enable the borrower to meet his commitment to pay interest rate to the original lender అంటున్నాడు. అంటే ఏమిటంటే ఇప్పుడు సేమ్ ఏ అనేవాడు ఇండియా, బి అనేవాడు యుఎస్, సి అనేవాడు రష్యా. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏమిటంటే నేను యూఎస్కి పే చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది వలన నేనేం చేసుకున్నాను, సీతో ఒక అగ్రిమెంట్ పెట్టుకొని నేను ఏం చేసుకున్నానంటే ఇప్పుడు ఏ ఉన్నారు ఇండియా, సి ఎవరు ఇక్కడ రష్యా. ఇప్పుడు మేమిద్దరూ ఇక్కడ ఒక ఒప్పందం కుదుర్చుకున్నామన్నమాట. ఏ రూపంలో కుదుర్చుకున్నామంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, అది ఏదైనా సరే నేను ఏ చెప్తాడు ఏమేని సికి, నేను బీకి చాలా ఇబ్బందికరంగా ఉంది అందుకని నేను పే చేయాలి, అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తాడంటే మళ్ళీ నీకు పే చేస్తానని చెప్పేసి ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, సికి వికి రష్యాకి యూఎస్కి కరెన్సీ వాల్యూలో పెద్దగా వేరియేషన్ ఉండదని ఒక అజంప్షన్ చేసుకుంటాము. వీళ్ళిద్దరిది డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి వీళ్ళ యొక్క కరెన్సీ కూడా పెద్దగా వేరియేషన్ లేకుండా ఈక్వివాలెంట్గా ఉంటుందని ఒక అజంప్షన్ వేసేసుకుందాం. ఇప్పుడు ఒప్పందం ప్రకారం నేనేం చేసుకున్నానంటే సి దగ్గర నుంచి కొంత రుణాలు అనేది నేను తెచ్చుకున్నాను, కొంత లోన్స్ అనేది సి దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నాను, నేను యాజ్ ఏగా నేనేం తెచ్చుకున్నానంటే సి దగ్గర నుంచి కొద్దిగా లోన్స్ అనేది తెచ్చేసుకున్నానండి. తెచ్చేసుకుని నేను ఏం చేసినానంటే ఆ యొక్క అమౌంట్తో నేనేం చేసినానంటే బీకి పే చేసేసినాను. ఇప్పుడు ఏమైంది, అక్కడ రిస్క్ అనేది నాకు తగ్గిందా లేదా, ఏమైంది అక్కడ రిస్క్ నాకు కొద్దిగా తగ్గిందనమాట. అక్కడ అదే చెప్తున్నాడు వీడు. ఇక్కడ బారోవర్ ఏం చేసుకున్నాడు, ముందుగానే అగ్రిమెంట్ ప్రకారము ఫ్లోటింగ్ రేట్, నేను అప్పుడు యూఎస్కి నేను క్లియర్ చేసేసినానా, ఫిక్స్డ్ రేట్లో ఉండింది కాబట్టి నేను యూఎస్కి ఏం చేసినాను, నా యొక్క అప్పుని నా యొక్క లోన్ని నేనేం చేసినాను, తీర్చేసినాను. ఇప్పుడు నేనేం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, నేను సికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాను కదా, ఇప్పుడు నేనేం చేయాలి, సికి నేను ఏం పే చేయాలి, అమౌంట్ అనేది పే చేయాలి. సికి నేనేం చేయాలి, కొద్దిగా అమౌంట్ అనేది
పే చేయాలి. ఎంత తీసుకున్నాను, అది నేను లక్షల్లో తీసుకుండొచ్చు, కోట్లల్లో తీసుకుండొచ్చు, వందల్లో తీసుకుండొచ్చు, వేలల్లో తీసుకుండొచ్చు, అది ఎంతైనా కానీ. ఇప్పుడు ఆ యొక్క ఒప్పందం ప్రకారం నేను సీకి పే చేయాలి కాబట్టి నేను ఏం ఒప్పందం కుదుర్చుకున్నానంటే, నీకు ఫ్లోటింగ్ రేట్లో పే చేస్తాను అని చెప్పేసి నేనేం చేసుకున్నాను, ఒప్పందం అనేది కుదుర్చుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మన స్క్రీన్ పైన కనబడే ప్రకారంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఏం చేసుకుంటున్నాం ఇక్కడ, వీడికి ఇన్ ది అబోవ్ కేస్ వాడు ఏం చేసుకుంటాడు, స్వాప్స్ డెరివేటివ్స్ హెల్ప్ తీసుకొని స్వాప్ ఆప్షన్ చూస్ చేసుకొని ఏం చేసుకుంటున్నాడు, లోన్ని ఫిక్స్డ్ నుంచి ఫ్లోటింగ్కి మార్చుకున్నాడు. ఇది ఏ విధంగా ఫిక్స్డ్ నుంచి ఫ్లోటింగ్కి ఏ విధంగా చేంజ్ చేసుకున్నాడు అంటే, ఆ యొక్క బారోవర్కి ఏ విధంగా ఏ రూపంలో వాడు ఆప్షన్ చూస్ చేసుకున్నాడు, వాటి యొక్క రిస్క్ని పోగొట్టుకోవడానికి, వాడి యొక్క ఎక్స్చేంజ్ రిస్క్ ఎక్స్పోజర్ని తగ్గించుకోవడానికి ఏం హెల్ప్ తీసుకున్నాడు, ఏం కాంట్రాక్ట్ చూస్ చేసుకున్నాడు, స్వాప్ అగ్రిమెంట్ అనేది చూస్ చేసుకున్నాడు. ఏ పార్టీతో చూస్ చేసుకున్నాడు, థర్డ్ పార్టీతో. అందుకనే కదా ఇది ప్రైవేట్ అగ్రిమెంట్ అంటున్నాము. ఓకే, ఇక్కడ వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వేర్ ద బారోవర్ అగ్రీస్ టు పే ఇంట్రెస్ట్ అట్ ఏ రూపంలో, ఫ్లోటింగ్ రేట్, ఎవరికి, థర్డ్ పార్టీకి. నెక్స్ట్ ఇన్ ఎక్స్చేంజ్ ఏ విధంగా జరుగుతుంది, ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఇంట్రెస్ట్ అట్ ఫిక్స్డ్ రేట్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ. అర్థమైందా? నెక్స్ట్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ at fixed rate from the third party will enable the borrower to meet his commitment to pay interest rate at fixed rate to the original lender. ఓకే, ఇప్పుడు దాని ద్వారా ఏమైంది, వాడికి క్లియర్ చేయడానికి అవకాశం వచ్చింది. త్రూ ద స్వాప్ అగ్రిమెంట్ ద బారోవర్ అండ్ ద థర్డ్ పార్టీ ఆర్ ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్ ఫర్ ఫ్యూచర్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, స్వాప్ అంటే నథింగ్ బట్ ఫ్యూచర్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. దీన్నే ఇక్కడ ఏమి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, కేవలం ఏం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, ఇక్కడ కేవలము ఇంట్రెస్ట్ రేట్ మధ్య కదా ఇక్కడ సంబంధము ఆ యొక్క థర్డ్ పార్టీకి. ఇప్పుడు ఏకి సికి మధ్య ఏమి రిలేషన్షిప్ ఉంది, కేవలము ఇంట్రెస్ట్ రేటుకి సంబంధించి ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కావున ఇది ఏ స్వాప్స్లో కూడా మళ్ళీ నంబర్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. స్వాప్స్లో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను వాట్ ఈస్ మీన్ బై స్వాప్స్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్వాప్స్. ఇప్పుడు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ప్రకారము దీన్ని స్వాప్స్ అంటున్నాం కాబట్టి దీన్ని ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ అంటాము. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ స్వాప్నే మరో పేరేమి ఇక్కడ కూపన్ స్వాప్ అని కూడా చెప్పుకోవచ్చు. దిస్ కెన్ బి యూజ్డ్ ఫార్, దీని ద్వారా ఏం చేసుకోవచ్చు, నేను రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు. ఎట్లాంటి రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్లో జరిగే అప్స్ అండ్ డౌన్స్ వలన, ఫ్లక్చువేషన్స్ వలన రిస్క్ని నేను తగ్గించుకోవచ్చు. తద్వారా బారోయింగ్లో ఏర్పడే రిస్క్ని తగ్గించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 2 కామన్ టైప్స్ ఆఫ్ స్వాప్స్ ఏవి ఇక్కడ, ఒకటి కూపన్ స్వాప్స్ అంట, ఇంకోటి కరెన్సీ స్వాప్స్. ఇక్కడ కూపన్ స్వాప్స్ అంటే ఏమి, ముందుగా ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు ఫిక్స్డ్ నుంచి ఫ్లోటింగ్ నుంచి ఫిక్స్డ్కి చేసుకోవచ్చు. ఇక్కడ వరకు మనకు అర్థమైంది. నెక్స్ట్ కరెన్సీ స్వాప్ అంటే ఏమిటంటే, ఇప్పుడు లోన్ ఇన్ వన్ కరెన్సీ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ లోన్ ఇన్ అదర్ కరెన్సీ అంటున్నాడు. ఇంకోసారి వినండి, ఒక కరెన్సీ రూపంలో లోన్ ఇన్ వన్ కరెన్సీ అండ్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ లోన్ ఇంటూ అనదర్ కరెన్సీ అంటున్నాడు. ఏమని ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా కొంతగా క్లారిటీ అనేది వస్తుంది. ఏ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ విత్ థర్డ్ పార్టీ, ఇది కూడా ప్రైవేట్ అగ్రిమెంట్ సేమ్, ఇది కూడా థర్డ్ పార్టీతో లింక్ చేసుకుంటాం. ఏమి ఇక్కడ కరెన్సీ స్వాప్ కాబట్టి వాటితో ఫ్యూచర్ ఎక్స్చేంజ్ ప్రకారం తీసేసుకుంటాము ఈ యొక్క 2 కరెన్సీస్. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. ఇన్ అబోవ్ ఎగ్జాంపుల్ ఏం చేసుకుంటున్నాడు, బారోవర్ అగ్రీస్ టు పే ఇంట్రెస్ట్ ఇన్ యెన్స్, అంటే జపానీస్ కరెన్సీ, జేపీవై అంటాం. జపానీస్ కరెన్సీ ఏమంటే యెన్స్ అని చెప్పుకుంటున్నాం. ఓకే, యెన్స్ తీసుకుంటున్నాడు టు ది థర్డ్ పార్టీ. ఏం చేసుకున్నాడు ఇక్కడ, ఇన్ ది అబోవ్ ఎగ్జాంపుల్ ద బారోవర్ అగ్రీ చేసుకున్నాడు. ఏం అగ్రీ చేసుకున్నాడు అగ్రిమెంట్లో, ఇంట్రెస్ట్ మొత్తం పే చేయాలి. ఏ రూపంలో అంటే యెన్స్ రూపంలో, ఎవరికి, థర్డ్ పార్టీకి. ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఇంట్రెస్ట్ ఇన్ ది $US టు బి రిసీవ్డ్ ఫ్రమ్ థర్డ్ పార్టీ. ఇక్కడ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ $US ఫ్రమ్ ద థర్డ్ పార్టీ కెన్ బి యూజ్డ్ బై బారోవర్ కంపెనీ టు మీట్ ఈస్ కమిట్మెంట్ ఫర్ ఇంట్రెస్ట్ పేమెంట్ టు ది ఒరిజినల్ లెండర్ ఇన్ $. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, వీడు ఆ యొక్క యెన్స్ రూపంలో థర్డ్ పార్టీ దగ్గర ఒప్పందం కుదుర్చుకొని వాడు ఏం చేసుకున్నాడు, వాడి యొక్క కమిట్మెంట్స్ని వాడు ఏం చేసుకున్నాడు, క్లియర్ అనేది చేసేసుకున్నాడు. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. ఇక్కడ
బారోవర్స్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ లోన్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎక్స్చేంజ్ రేట్ రిస్క్. దీని ద్వారా ఏమైంది, కొన్నిసార్లు ఫారిన్ కరెన్సీస్ లోన్స్ వల్ల ఏమైంది, ఎక్స్చేంజ్ రిస్క్ అనేది ఏర్పడింది ఈ యొక్క కరెన్సీస్లో. ఇక్కడ కరెన్సీ స్వాప్స్ మే బి యూజ్డ్ టు హెడ్జ్ ద ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫారిన్ కరెన్సీ బారోయింగ్. దే మే ఆల్సో యూజ్ ఇట్ ఫర్ రిడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ సచ్ బారోయింగ్స్. ఇక్కడ ఏమిటంటే ముందు ఎగ్జాంపుల్ చెప్పుకున్న ప్రకారము ఏమిటంటే కేవలము ఫిక్సెడ్కి మరియు ఫ్లోటింగ్కి మాత్రమే జరిగింది. కాకపోతే అక్కడ ఏ కంట్రీస్ యొక్క ఇంట్రెస్ట్ మధ్య జరిగిందని చెప్పలేదు. కాకపోతే ఇక్కడ మనకి ఈ స్క్రీన్ పైన కనబడే ప్రకారము యెన్స్ మధ్య యుఎస్ డాలర్స్ మధ్య జరిగిన ఇది ఒప్పందం. అందులాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ ఏమవుతా ఉంది, నార్మల్గా ఇండియా యెన్స్ ఒక టైప్ ఆఫ్ కరెన్సీ, యుఎస్ ఒక టైప్ ఆఫ్ కరెన్సీ. వీళ్ళ మధ్య కూడా అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, యాజ్ వెల్ యాజ్ ఇంకేమి కరెన్సీస్ ఏమవుతా ఉందంటే వీళ్ళ మధ్య ఎక్స్చేంజ్ అవుతూ ఉంది. ఓకే, ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ స్వాప్లో ఒక పార్టీ ఏం అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నాడు, ఇంకో పార్టీ మధ్య ఫిక్స్డ్ రేట్ పే చేస్తాను కొంత ప్రిన్సిపల్ అమౌంట్తో ఒక పీరియడ్ ఆఫ్ టైం. అదే కరెన్సీ స్వాప్లో ఏమనుకుంటున్నాడు, సేమ్ ఇదే విధంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. ఏమని, ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ కడతాను అని చెప్పేసి. ఇక్కడ కన్క్లూజన్ ఏమిటంటే మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ స్వాప్లో కేవలం ఇంట్రెస్ట్ పే చేస్తాను, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాను, కాకపోతే లేదండం లేదు. కాకపోతే దీని యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ ఒక సర్టైన్ పీరియడ్ ఆఫ్ టైంకి. ఇక్కడ అదే కరెన్సీ స్వాప్లో ఏమి ఒప్పందం, ఇక్కడ కరెన్సీ స్వాప్లో ఏం పే చేస్తాను, పే ఇంట్రెస్ట్ ఆన్ ది ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, ఇక్కడ గమనించండి, ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ ఇంట్రెస్ట్ దేనిపైన కడుతున్నాడు, ఇక్కడ కన్క్లూషన్ చూడండి, ఇంట్రెస్ట్ రేట్ దేనిపైన కడుతున్నాడు, నోషనల్ ప్రిన్సిపల్ పైన. దేనిపైన ఇంట్రెస్ట్ కడుతున్నాడు, ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు ఏబిసిని సేమ్ ఎగ్జాంపుల్సే తీసుకుందాం ముందుగా చెప్పుకున్నట్టు. కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ స్వాప్లో ఫిక్స్డ్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ రెండు ఉన్నాయి, వీళ్ళ మధ్య అగ్రిమెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాకపోతే ఈ ఇంట్రెస్ట్ రేటు, ఆ యొక్క ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ దేనిపైన ఆధారపడి ఉంటుంది, నోషనల్ ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఉంటుంది. కాకపోతే అదే కరెన్సీ రూపంలో అనుకోండి, కరెన్సీ స్వాప్లో దేనిపైన పే చేస్తాడు, ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్తో పే చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ మీకు సెకండ్ ఎగ్జాంపుల్ బాగా అర్థమై ఉంటుంది. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్ పైన ఏం చేసినాడు, కరెన్సీ స్వాప్లో ఇంట్రెస్ట్ అనేది పే చేసినాడు. ఓకే, వన్స్ అగైన్ రివ్యూ చేసేస్తాను మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. స్వాప్ అనేది ఇద్దరి మధ్య, ఇది ఒక ప్రైవేట్ అగ్రిమెంట్, ఇద్దరి మధ్య ఒప్పందం కుదుర్చుకొని ఎక్స్చేంజ్ చేసేసుకుంటారు. ఏం ఎక్స్చేంజ్ చేసుకుంటారంటే క్యాష్ ఫ్లోస్, అది మేబీ ఇన్ఫ్లోస్ కావచ్చు, అవుట్ఫ్లోస్ కావచ్చు. ముఖ్యంగా స్వాప్ అనేది చాలా టైప్స్ ఉన్నాయి. మేజర్గా చెప్పుకోవాలంటే మేజర్గా 2 టైప్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్న ప్రకారం. ఒకటి కూపన్ స్వాప్, అంటే దీన్ని ఇంకో పేరు ఏమిటంటే ఇంట్రెస్ట్ రేట్ స్వాపు. ఇంకోటి ఏమిటంటే కరెన్సీ స్వాపు. ఓకే, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ స్వాప్లో ఏం చేసుకుంటున్నాడు, ఇద్దరు పార్టీస్ మధ్య అగ్రిమెంట్ కుదుర్చుకొని ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఫ్లోటింగ్ రేట్ పైన జరుగుతుంది. కాకపోతే దేనిపైన ఆధారపడి ఉంటుందంటే నోషనల్ ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఉంటుంది. కాకపోతే కరెన్సీ స్వాప్ పైన ఏమిటంటే ఇది కూడా ఇక్కడ ఏమిటంటే 2 ఉంటాయి. దేంట్లో కరెన్సీ స్వాప్లో 2 పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఉంటుంది మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. అంటే అర్థమైందా, ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఒక 10 లక్షలు రుణం తీసుకున్నాను ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి. అప్పుడు నేను ఏం చేసుకుంటానంటే ఇంట్రెస్ట్ పే చేస్తాను. ఇంట్రెస్ట్ దేనిపైన పే చేస్తాను, నేను ఎంతైతే తీసుకున్నానో అంత అమౌంట్కి ప్రిన్సిపల్ అమౌంట్ పైన ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.